వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. వాక్యం బోధించే సేవకుడు అంటున్నారు అబద్ధం చెప్పద్దు అని అన్నాడు. అబద్ధం చెప్పేవారికి ఒక హెచ్చరిక, మోసం చేయొద్దు అనేవారికి ఒక హెచ్చరిక, పనికిరాని త్రోవల్లో నడవద్దు అనేది ఒక హెచ్చరిక. ఏ వాక్యం నీతో మాట్లాడిందో ఆ వాక్యం ఎదుట నిలబడి కన్నీళ్లతో పశ్చాత్తాపపడాలి. తండ్రి, నేను అబద్ధం చెప్తున్నానయ్యా, నేను మోసయుక్తమైన కార్యాలు చేస్తున్నా, అన్యాయపు కార్యాలు చేస్తున్నా, నన్ను క్షమించమని ప్రాధేయపడి ప్రార్థిస్తే వాక్యము నీకు ఉదక స్నానము చేయిస్తుంది. నన్ను బాగా వినాలి. వాక్యం ఎవరికి స్నానం చేయిస్తుంది? క్రీస్తు రక్తము నువ్వు చేసిన పాపాలన్నింటినీ కడిగి శుద్ధీకరించాలి. శరీరం కడగబడ్డది, కానీ శరీరంతో చేసిన పాపాలన్నీ ఆత్మకంటుకున్నాయి. దాగుగా, మచ్చగా, మరకగా ఆత్మకంటుకున్నాయి. ఆత్మకంటుకున్న మరకలన్నీ పోవాలంటే సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత మొరపెట్టాలి.